టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు విజయవాడ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయవాడ కొండపావులూరులో జరిగిన ఎన్టీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకి హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ పవన్ అంటూ నినాదాలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై తాజాగా అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తూ ఉన్నారు. దేశంలో పవన్ కళ్యాణ్ గారికి మంచి క్రేజ్ ఉంది, నేనే షాక్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అమిత్ షా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చించాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్ల విలువైన సహకారాన్ని కేంద్రం అందించిందని అమిత్ షా గుర్తు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.